హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇదైతే మార్నింగ్ టైం అన్నమాట. నేనేంటంటే ఇక్కడ వీడియో అంటే కెమెరా ఆన్ చేసి నేనేదో వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే మా అబ్బాయి వచ్చేసి ఇంకా వాడు ఫోన్ తీసేసుకొని వాడు వీడియో షూట్ చేస్తున్నాడండి. ఇంకేంటంటే నన్ను మరీ జూమ్లో చేసి చూపిస్తున్నాడు అన్నమాట. అలా చేయకురా ప్లీజ్ రా అంటే అస్సలు వినట్లేదు. ఇంకా నేను అదంతా కూడా ఎడిటింగ్లో గట్ చేశానులేండి. ఇంక ఇక్కడైతే వాటర్ అయితే తాగుతున్నానన్నమాట. ఇది మార్నింగ్ టైం అండి. ఇంకా ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా, ముందు బ్రష్ చేసేసుకొని ఇంకా తర్వాత వాటర్ తాగేసిన తర్వాతే మిగిలిన పనులన్నీ కూడా చేసేస్తానన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. ఇంకెందుకంటే పిల్లలు పాప వెళ్ళాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ డే పాప వెళ్తుంది కాబట్టి ఇంకా వాళ్ళకి మరీ అంత ఇష్టం ఏముండదు రండి మా పాపకి. కాకపోతే ఇంకా చేసి పెట్టాలి అన్నట్టుగా చేసి పెడుతున్నాను. తింటుంది, కొంచెం ఇష్టంగా తింటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే ముందు రోజు ఈవినింగ్ టైము ఇవి ధనియాలు, అలాగే ఇందులో యాలక్కాయలు, అలాగే లవంగాలు, జీలకర్ర, అలాగే మెంతులు, ఇట్లా ఇవన్నీ కూడా మసాలా ఐటమ్స్లన్నీ వేసి వేంపి పక్కకు పెట్టేశానండి. నైట్ మిక్సీ పడదాం అనుకున్నాను, అవి కాస్త వేడిగా ఉండే కదా, చల్లారిన తర్వాత పడదాం అనుకున్నాను కానీ ఇంకా మర్చిపోయాను అన్నమాట. మళ్ళీ ఇంకా నైట్ టైం ఎందుకు మిక్సీ ఆన్ చేయడంలే అనేసి ఇంకా అట్లా వదిలేసానన్నమాట. మార్నింగ్ చేద్దాంలే అనేసి ఇంక ఈరోజు ఏంటంటే ఎర్లీ మార్నింగే నా పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా దేవుడి దగ్గర పూజ చేసేసుకోవడము, ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేశానండి. ఇంక ఇక్కడ ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే నార్మల్గా నేను ఫ్రై కర్రీలోకి చాలా రకాలుగా కర్రీస్లోకే యూజ్ చేస్తానండి. అన్ని మసాలాలు వేసాను కదా, కొన్ని కర్రీస్లో అయితే వేస్తాను, కొన్నిట్లో వేయనులేండి. కొన్ని సపరేట్గా పచ్చి ధనియాల పొడి కూడా చేసి పెట్టుకుంటానన్నమాట. అదేంటంటే ప్రతి కర్రీలో కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేది మిస్ అయిపోయిందండి క్లిప్పు. ఇంకా నేనైతే ఒక 2 టైమ్స్ అయితే పట్టానన్నమాట. కొన్నిగా పట్టేసి ఇలా కొంచెం జల్లించుకుంటున్నాను. ఎందుకంటే మరీ పొట్టు పొట్టుగా లేకుండా మనకి ఇలా జల్లించుకున్నామంటే మంచిగా వస్తుందన్నమాట. అంటే మెత్తగా ఉంటుందండి మనకి కర్రీలో. అలా వేసినప్పుడు పైన అంతా కూడా పొట్టులాగా తేలదండి, బాగుంటుంది. ఇంకా చాలా వరకు ఇలా జల్లించుకోకుండానే వాడుకుంటారు, కానీ ఇంకా నేనేంటో ఇలా చేస్తున్నాను. ఇంకా మిగిలింది ఉంటుంది కదా అండి, మళ్ళీ దాన్ని ఇంకొకసారి కూడా మిక్సీ పట్టేస్తానన్నమాట. ఇలా 1కి 2 సార్లు మిక్సీ పట్టేసామంటే మనకి ఆ పొట్టు అన్నది మళ్ళీ మెత్తగా అయిపోయి మనకి మంచిగా వస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, మిక్సీ పట్టింది పక్కకు పెట్టేశాను. అంటే కొంచెం దొడ్డుగా ఉంటుంది కదా, అది పక్కకు పెట్టేశాను అన్నమాట. అలాగే నేను జల్లించేది కూడా జల్లెడ మరీ సన్నం ఉందండి. అదేంటంటే పిండిలాగా వస్తుందన్నమాట. ఇంకా నాకు తర్వాత అనిపించింది, మళ్ళీ తర్వాత వేరే ఇంకో దాంతో కూడా జల్లించేసానులేండి. ఇంకప్పుడు సెట్ అయిందన్నమాట. కొంచెం వెళ్ళిందండి, ఎంత అంటే ఒక చిన్న మన టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్లో ఒక దాంట్లో హాఫ్ అంతా కొంచెం పొట్టులాగా వచ్చిందన్నమాట. ఇంకా నాకు అది వాడాలనిపించలేదు, ఇంకా పక్కన అంటే ఇలా పడేసానులేండి. అంటే అది మొక్కలలో వేస్తే బాగుంటుందండి, అంటే మనకి చెట్లల్లో వేసుకుంటే మంచిదన్నమాట. ఇంకా నేనైతే అది ఇక్కడ ఉన్న కుండీలలో అయితే కొంచెం కొంచెంగా వేసేసాను, ప్లాంట్స్కి మంచిది కాబట్టి. ఇంక ఇక్కడైతే అంతా కూడా మిక్సీ పట్టేసుకోవడం అయిపోయిందండి, జల్లించుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇక్కడ డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నాను. ముందు అంతా కూడా ఒకే డబ్బాలో పోసి పెడదామనేసి ఇక్కడ పెద్ద డబ్బా పెట్టాను. కాకపోతే ఇంకా మళ్ళీ ప్రతిసారి ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చుకోవడం కంటే ఇలా ఒక 2 డబ్బాలు పెట్టుకున్నానంటే ఒకటి నాకు డైలీ యూజ్ అవుతుంది ఇక్కడ, ఇంకొకటి తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. ఇలాంటి పొడిలు ఏంటంటే మూతకి కవర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, అలాగే పెట్టకూడదు. ఎందుకంటే అందులో మనకి ఫ్రిడ్జ్లో అంతా కూడా ఇదే స్మెల్ వస్తుందన్నమాట. కొంచెం కవర్ పెట్టేసి కవర్ పై నుండి క్యాప్ గట్టిగా పెట్టేయాలి. ఇంకా మనకు అప్పుడు ఫ్రిడ్జ్లో స్మెల్ రాదన్నమాట ఎక్కువగా. మళ్ళీ అందులో నుండి స్మెల్ కూడా పోదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం ఇది ఒక 2, 3, 4 మంత్స్ అట్లా మనం ఎన్ని నెలలు 6 నెలల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా అస్సలు పాడవదండి, బాగుంటుంది. ఇంకా నేను ఈసారి కొన్నే పట్టాను, కానీ ఎప్పుడైనా కూడా ఎక్కువగానే పట్టేసి ఉంచుకుంటాను. ఇంకా అదంతా కూడా స్టోర్ చేసి పెడతానన్నమాట. చాలా వరకు ఇప్పుడు తగ్గించానులేండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే చాలా వరకు నాన్ వెజ్ ఎక్కువగా ఉండేదండి.
అంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేవాళ్ళు, ఇంకా అప్పుడు మేము కూడా తినేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అంతగా తినాలనిపించట్లేదు. చాలా వరకు అయితే నాన్ వెజ్ కర్రీస్ తగ్గించాంలేండి ఇప్పుడు, అప్పట్లాగా తినట్లేదు. అప్పుడు ఏంటంటే వీక్లీలో 4 టైమ్స్ 5 టైమ్స్ అట్లా తినేవాళ్ళమండి. పిల్లలు అడిగిన వెంటనే వాళ్ళకి అంటే లివర్ కర్రీ కానివ్వండి, మటన్ అయినా, చికెన్, ఫిష్ ఇట్లా వెంటనే తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా లేరు కాబట్టి ఇంకా మాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదులేండి దానిపైన. ఇంక ఇక్కడ అంతా కూడా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నానా, ఇంకా మీకు ఇక్కడ కొంచెం పడిందన్నమాట. ఒకసారి తుడుచుకుందాంలే అనేసి ఇదంతా తుడిచేసుకుంటున్నాను. ఇలా వెంటనే తుడిచానంటే ఇంకా నాకు కూడా క్లీన్గా ఉంటుంది కదా, పని కూడా అయిపోతుంది. ఇంక ఇక్కడ మా వారి కోసం అయితే గటక చేస్తున్నానండి. ఇంకా వంట అన్నది తొందరగా అవ్వాల్సింది. ఈరోజు వంట పూర్తయ్యేసరికి 10:30 అట్లా అయిందన్నమాట. మా వారికి ఏంటంటే 8:30, 9కి అట్లా తినేస్తారు. డైలీ మాత్రం కంపల్సరీ టైంకి తినేస్తారండి మార్నింగ్. ఎందుకంటే నైట్ అంతా కూడా పొట్ట ఖాళీగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఎర్లీగా తినడం చాలా మంచిది. సో ఇంక ఈరోజు ఏంటంటే మటన్ కాబట్టి కొంచెం లేట్ అయిందన్నమాట. అప్పుడప్పుడు అడ్జస్ట్ అవుతారులేండి మా వారైనా. ఇంక ఇక్కడైతే మా వారికి గట్క చేసేసాను. ఇంకా అది కొంచెం ఉడకాలి. మనకు జారుడులాగా ఉంది కదా, ఇలా సిమ్ములో పెట్టేసి మూత పెట్టామంటే మనకు అది చక్కగా ఉడుకుతుందండి, బాగుంటుంది. ఇంకా నేను మటన్ కూడా ఇట్లా సూప్ లాగే చేస్తానన్నమాట. అంటే మనకి సంగటికి కానివ్వండి, గటకకి ఇలా సూప్ లాగా ఉంటేనే బాగుంటుందండి. సో ఇంక ఇక్కడైతే మటన్ కర్రీ కూడా సూపర్గా ఉడికిందండి, రెడీ అయిపోయింది. కాకపోతే కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. కొంచెం తీసానులేండి అందులో నుంచి, ఒక 1.5 గరిటె ఆయిల్ అయితే తీసి ఇంకా పక్కకు పెట్టేశాను అన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, మటన్ అయితే చక్కగా ఉడికిందండి. ఇంకా మా పిల్లలిద్దరి కోసం మా వారు చెరొక్క పూనుగు బొక్కలు అయితే వేయించుకొచ్చారు. ఇంకా ఏదున్నా పిల్లలకి ఈక్వల్గా తీసుకురావాలండి. ఒకరికి అది కావాలంటే ఒకరు ఇది కావాలంటారు కదా. సో ఇంకా వాళ్ళకి ఆ గొడవ వద్దనేసి ఇంకా మా వారు లెగ్ పీస్ తీసుకొచ్చినా, లివర్ తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా ఇద్దరికి సమానంగా తీసుకొస్తారండి. అంటే ఎలాంటి గొడవ లేకుండా. ఇంకా ఆఫ్టర్నూన్ టైం ఏంటంటే బట్టలు అయితే మిషన్లో వేసానండి. ఇంకా మార్నింగే వేసి వచ్చానన్నమాట. వేసి ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చేసేసరికి ఇంకా బట్టలు కూడా కంప్లీట్ అయిపోయాయి మిషన్లో. ఇంకా తినేసి కాసేపు టీవీ చూసుకుంటూ ఇంకా ఇంట్లోనే ఉన్నాము. ఇంకా తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేయడానికి పైనకి వచ్చేసాను. ఇంక ఇక్కడ బట్టలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఇవి ఆరితే ఈవినింగ్ టైం కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా మడత పెట్టేసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడ బెడ్షీట్స్ అయితే ఉతికేసానండి. నేనేంటంటే వారానికి ఒకసారి బెడ్షీట్లు అన్నీ కూడా ఉతికేస్తాను. ఇంకా కర్టన్స్ అవన్నీ కాదు కానీ ఇవి బెడ్షీట్స్ మాత్రం కంపల్సరీ వీక్లీ 1 టైం అయితే క్లీన్ చేస్తానండి. అంటే ప్రతి గురువారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఇవన్నీ తీసి మార్చేస్తానన్నమాట. అంటే అవి ఎంత అంటే నీట్గా ఉన్నా కూడా నాకు ఇంకా ఉంచాలనిపించదన్నమాట. 1 వీక్ అయిందా ఓకే తీసేయాలి, అంటే నార్మల్గానైనా కొంచెం లిక్విడ్ వేసి అయినా వాటిని ఇంకా ఉతికేయాలి అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇంతకు ముందు అయితే ఇంకెక్కువ వేసేదాన్ని కానీ ఇంక ఇప్పుడు తగ్గించేశాను. ఎందుకంటే ఇంకా మా బట్టలే మిషన్లో 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వేస్తున్నాను కదా. ఎందుకంటే ఇంకా పిల్లలు ఇద్దరు కూడా లేరు కాబట్టి బట్టలు ఎక్కువగా ఉండట్లేదు. ఇంతకుముందు ఎక్కువగా వేడి నీళ్ళల్లో పెట్టి అట్లా వేసేదాన్ని అన్నమాట. కానీ ఈ మధ్య అంతేం పాడవట్లేదు. ఒకటి ఇంకా వేస్తున్నాను, వీక్లీ 1 టైం వేస్తున్నాను. ఇంతకుముందు అట్లా కాదండి, వారంలో 2 సార్లు వేసేదాన్ని అన్నమాట. ఇంకా ఎక్కువగా మార్చేదాన్ని. సో మొత్తం మీద అయితే బెడ్షీటు వాటి గౌషన్స్ ఉంటాయి కదా, అవి కూడా వాటి పైనే ఆరేసాను. మళ్ళీ సపరేట్గా ఆరేయకుండా బెడ్షీట్ పైన ఆరేసి క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇంకా బట్టలు కూడా కంప్లీట్ అయ్యాయండి. వాటిని కూడా ఇంకా ఆరేసుకోవాలి. ఇంక ఇప్పుడు పిల్లలు ఉంటున్నారు కాబట్టి నాకు బట్టలు ఎక్కువగానే ఉంటాయండి. మార్నింగు ఈవినింగు పిల్లలైనా మేమైనా స్నానాలు చేస్తాం కాబట్టి బట్టలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఇవైతే ఒక్కరోజు బట్టలేనండి నేను ఆరేసేది. అంటే పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ స్నానాలు చేస్తారు కదా, ఇవి నిన్నటి బట్టలు అన్నమాట. ఈరోజు మిషన్లో వేశాను. ఇంకా ఈరోజు బట్టలు ఏంటంటే ఈరోజు బట్టలు రేపు వేస్తాను అట్లా అన్నమాట. ఎందుకంటే ఇంకా నేను స్నానం అది చేయకముందు బట్టలు తీసుకొచ్చి వేస్తాను. ఇంకొకసారి అయితే చేసినాక కూడా వేస్తానులేండి. అంటే బట్టల్ని పట్టి అందులో వేస్తానన్నమాట మిషన్లో.
మళ్ళీ ఒక్కొక్కసారి ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కుదరకపోతే కూడా అలాగే వదిలేస్తానండి బట్టల్ని. కంపల్సరీ ఉతకాలి, ఇదే రోజు ఉతకాలన్నట్టు కాకుండా నాకు ఒక్కొక్క రోజు వీలు కాకపోయినా ఏదైనా హెడేక్ ఉన్నా అట్లా ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తానన్నమాట. ఇంక ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి కంపల్సరీ వేయాల్సి వస్తుందండి. అంటే నేను వెళ్ళి వేయకపోయినా మా పాప కూడా తీసుకెళ్ళి మిషన్లో వేస్తుందండి. ఇంకా మిషన్లో వేసి మిషన్ అయితే ఆన్ చేసి వస్తుందన్నమాట. ఇంకా మాకు మిషన్ అయితే పైనే ఉంటుందండి, టెర్రస్ పైన పెట్టుకున్నాను. చూసారు కదా, పైన మనకి స్లాబ్ ఉందండి. మళ్ళీ అటు అసలు వర్షం వచ్చినా ప్రాబ్లం లేదు, మనకి ఎండ రాదు, ఏమి రాదన్నమాట. అక్కడ ఒక రూమ్ లాగా ఉంటుందండి అట్లా లాస్ట్కి. ఇంకా అక్కడ పెట్టేసామండి. మళ్ళీ మనకి ట్యాప్ కనెక్షన్ ఉంది, అంతా ఉందన్నమాట. వాటర్ పోవడానికి కూడా మనకి మంచిగా ఫ్రీగా ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడే పెట్టించుకున్నాను మిషన్. ఇంతకుముందు కింద ఉండేనండి, అంటే స్టార్టింగ్లో ఎక్కడ అంటే కింద మెట్ల దగ్గర పెట్టారన్నమాట. కానీ అప్పుడు కొన్ని రోజులు కింద ఉతికేసి కిందనే ఆరేసాను. కాకపోతే ఎక్కువగా చెద్దర్లు, దుప్పట్లు, బెడ్షీట్స్ అట్లాంటివి పిండినప్పుడు వేయడానికి ప్లేస్ మనకి కింద ఇంత కంఫర్ట్గా ఉండదు కదా అండి, అంటే చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, దానికి వేయాలని అనిపించదండి. ఏంటో కాంపౌండ్ వాల్కి బట్టలు వేయాలంటే మళ్ళీ దానికి ఉన్న మురికంతా బట్టలకే అంటుతుందన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేనైతే వేయనన్నమాట. అట్లా అక్కడ కింద ఉంటే నాకు ఈ పచ్చి బట్టలన్నీ మళ్ళీ పైనకి తీసుకొచ్చి ఆరేయడం అంటే చాలా చిరాకు వచ్చిందండి. వాటిని చూడడం, తీసుకురావడం, మళ్ళీ ఆరేయడము, మళ్ళీ ఆరిన తర్వాత తీసుకెళ్ళి ఇంట్లో వేయడం, ఇదంతా కూడా అంటే ఎక్కడము దిగడము, ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ ఇదంతా ఎక్కేసరికి చాలా చిరాకు వచ్చేసిందండి. ఇంకా అలా కాదులే అనేసి ఇంకా మా బాబు ఇంకా మా వారు ఇక్కడ సెట్ చేశారన్నమాట. మనకి పైన ఎలాగో ట్యాప్ కనెక్షన్ ఉంది, కరెంట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇంకా పైన పెట్టేసుకుంటే బెటర్ కదా, అక్కడే మిషన్లో వేయొచ్చు, తీసి మళ్ళీ ఆరేసుకోవచ్చు. మళ్ళీ కుదరకపోతే కూడా ఇక్కడ పిడుకోవడానికి కూడా ప్లేస్ బాగుంటుందండి. అంటే మనకి ఇదంతా కూడా స్లాబ్ పైన మొత్తం సిమెంట్ గచ్చు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక్కొక్కసారి ఉతుక్కోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకా మేము మిషన్ లేకముందు మాకు ఉంటారు కదా మనకి ఊళ్ళో చాకలి వాళ్ళు, బట్టలు పిండే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా ఆవిడైతే నాకు ఇక్కడ పైనే ఉతికేదండి, మనకి ట్యాప్ కనెక్షన్ ఉంది. వర్షం వచ్చినా కూడా ఆమెకి ఇబ్బంది లేకుండా స్లాబ్ కింద కూర్చొని ఉతికేదండి. సో ఇంకా నాకు అలా గుర్తుకొచ్చిందన్నమాట. ఇంకా లోగా ఈవినింగ్ టైం పనులు పూర్తి చేసుకున్నాక, ఈవినింగ్ పనులు ఏం చేయలేదులేండి, బట్టలు ఆరేసి వచ్చి కాసేపు పడుకొని సినిమా చూస్తూ సీరియల్స్ చూస్తూ ఇంకా తర్వాత అలాగే ఉండిపోయాను. ఈవినింగ్ టైం మా పాప వెళ్ళి బట్టలన్నీ తీసుకొచ్చిందన్నమాట. అంటే మార్నింగ్ అన్నీ కూడా ఆరేసాను కదా, ఆరేసిన బట్టలు తీసుకొచ్చింది. ఇంకా నేనైతే ఇవన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను. చేస్తుంది, నువ్వు మడత పెట్టవచ్చు కదా చిట్టల్లి అంటే, నాకు కాళ్ళు నొస్తున్నాయి మమ్మీ, నేను అంత పైనకి ఎక్కొచ్చాను కదా అని అంటుందండి. సర్లే అనేసి ఇంకా నేనే ఇంకా టీవీ చూస్తూ ఇవి మడత పెట్టేసుకుంటున్నాను. నాకు ఇది ఏం పెద్ద రిస్క్ అనిపించదండి, బట్టలు మడత పెట్టుకోవడం అస్సలు చిరాకు అన్నది రాదండి. నాకు ఇష్టం అన్నమాట అంటే బట్టలు మడత పెట్టుకోవడం కానివ్వండి, అంటే ఏదైనా క్లీనింగ్గా చేసుకోవడం కానివ్వండి, ఇట్లాంటివి ఏంటో నాకు చాలా ఇష్టం అండి. అంటే చిరాకు రాదు, అస్సలు రాదు. ఇంకా వేరే వాళ్ళు చేయాలి అనేసి ఇంకా అట్లా ఇబ్బంది కూడా ఏముండదు అన్నమాట. ఇంకా నేను మడత పెట్టిన విధంగా వాళ్ళు మడత పెట్టకపోతేనే నాకు నచ్చదండి. అంటే నాకు నచ్చిన విధంగానే మడత పెట్టాలి, ఏంటో అట్లా ఉంటుంది అన్నమాట, అదొక పిచ్చి. సో నేనైతే ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ అయిందండి, ఇంకా టీ అదంతా ఉంది, అదంతా కూడా చేసేసుకోవాలి. ముందైతే మా వారు వచ్చే టైంకైనా నాకైనా కూడా ఇలా ఇంట్లో సోఫాలో బట్టలు ఉంటే ఇక ఎప్పుడెప్పుడు వాటిని చూసిన ప్రతిసారి అయ్యో ఇదొక పని ఉందే అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుందండి. మా వారైతే చెప్తారా సోఫాలోంచి బట్టలు తీసే ముందు అని చెప్తారండి. సో ఇంకా నచ్చదు కదా, ఎవరైనా అలాగే ఉంటారులేండి మగవాళ్ళు. ఇల్లు అంటే నీట్గా ఉండాలి, ఎదురుగా కదా మన ఇంటికి సడన్లీగా ఎవరైనా వస్తారు, బాగుండదు అనేసి చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా నాకైతే మళ్ళీ బట్టలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ బెడ్లో వేయడము అట్లా ఏమి ఇష్టం ఉండదు, నచ్చదు కూడా. నేనైతే వెంటనే మడత పెట్టేసుకుంటానులేండి. తీసుకొచ్చిన బట్టలు ఇక్కడ వేసానంటే ఇంకా టీవీ చూసుకుంటూ ఖాళీగా ఉంటాను కదా, ఇంకా చక్కగా మడత పెడతానన్నమాట. ఎవరి వాళ్ళకి సపరేట్గా పెడుతున్నాను చూసారా, పిల్లలవి పిల్లల సైడు, ఇంకా మా ఇద్దరివి సపరేట్గా వేరుగా పెడుతున్నాను. మళ్ళీ ఇవి తీసుకెళ్ళి ఎవరి వాళ్ళవి మళ్ళీ కబోర్డ్లో అయితే సర్దుతాను. పిల్లలు అయితే తీసుకెళ్తారులేండి, టెన్షన్ ఏం లేదు. పిల్లలు తీసుకెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో సర్దుకుంటారు కబోర్డ్లో.
ఇంక ఇక్కడ మా వారివి ఇవి ఏంటంటే ఐరన్కి పంపించాల్సిన డ్రెస్సులు అన్నమాట. వాటిని సపరేట్గా పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ వాటిని వేరే ఒక బ్యాగ్లో పెట్టేసి ఐరన్కి పంపించాలి. సో ఇలా ఉంటుందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ఆడవాళ్ళకి అసలు ఉడవని పనులండి. మనకి ఎంత హాలిడేస్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఇంట్లో వాళ్ళకేనండి హాలిడేస్, మనకి ఏమి ఉండవు. మనకి అసలు ఏ రోజు కూడా ఈ పనులైతే ఉడవండి. ఇంకా పిల్లలు ఉన్నారంటే మనకి ఇంక ఈ పనులు పెరగాల్సిందే కానీ తగ్గేది ఏమి ఉండదు. సో ఇంకా మొత్తం మీద పాప అయితే నెక్స్ట్ డే పాప అయితే హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఇంకా పాపకు కూడా అన్ని ప్యాక్ చేసి ఇవ్వాలి. ఇంకా అలాగే తన బ్యాగ్ అవన్నీ సర్దుకోవడము, తన డ్రెస్సెస్ కూడా అన్నీ ఉతికేసి ఐరన్ చేసేసి అన్ని ఇంకా ఇవ్వాలన్నమాట. ఐరన్ అయితే చేపించాంలేండి, తన జీన్స్ తన డ్రెస్సెస్లు అన్నీ కూడా. ఇంకా తన బ్యాగ్ ఏంటంటే తను ఇంకా నీట్గా సర్దుకుంటుందండి. ఆ టెన్షన్ అయితే ఏం లేదు. పిల్లల బ్యాగ్ సర్దరాలని వాళ్ళ బ్యాగులు వాళ్ళే నీట్గా సర్దుకుంటారు. ఇంకా నేను సర్దితేనే బాగా సర్దలే అని చెప్తారన్నమాట. సర్లే అనేసి ఇంకా ఓకే చెప్పేశాను. ఇంకా అది నెమ్మదిగా చేసుకుంటారండి. అదేంటో మరి హాస్టల్ నుండి ఇంటికి వచ్చే ముందు ఒక 2 డేస్ ముందు నుంచే బ్యాగ్ సర్దుకొని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటుందండి మా పాప. మా పాపనే కాదు, చాలామంది పిల్లలండి హాస్టల్స్లో ఉండే పిల్లలు. వాళ్ళు మనం చెప్పిన దానికంటే ముందే బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉంటారన్నమాట. పాపం అసలు వాళ్ళని తలుచుకుంటే బాధ అనిపిస్తుందండి. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే, అంటే ఇంటి నుంచి మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలంటే వాళ్ళ బ్యాగ్ సర్దుకోమని కూడా ఒక 3-4 టైమ్స్ చెప్తూ ఉండాలి. మళ్ళీ టైం ఉండదు, సర్దుకో, గుర్తు చేసుకో, ఏమేమి తీసుకెళ్తావో పెట్టుకో, ఇట్లా చెప్తూ ఉంటే టైం ఉంది కదా అని అంటారండి. అస్సలు ఇంకా అంత ఇంట్రెస్ట్గా సర్దుకోరండి. పాపం ఒక బాధతోనే సర్దుకుంటారు. అది తలుచుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా అండి. మరి ఏం చేద్దాం, పిల్లల చదువులు కాబట్టి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ ఫ్యూచర్ కోసమే కాబట్టి ఇంకా మనం బలవంతంగానైనా వాళ్ళని ఒప్పించాలి. ఇంక ఇక్కడ మా పాప ఏంటంటే ఈవినింగ్ టైము తను ఎగ్ ఆమ్లెట్ అడిగిందండి. సో ఇందులో నేను ఏమీ వేయలేదు. ఇక్కడ జస్ట్ ఉప్పు, కారం, అందులో కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి. మార్నింగ్ మిక్సీ పట్టింది ఉంది కదా, అది వేసానన్నమాట. వేసి ఇలా ఒక 2 ఎగ్గులు వేసి కలుపుతున్నానండి. ముందు కొంచెం వాటర్ వేసి ఆ కారం అంతా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక 2 ఎగ్స్ వేసి బాగా కలుపుకోవాలండి. మనము ఆ పొడివి ఎగ్ పైన వేసామనుకోండి, అవి సరిగ్గా కలపడానికి రాదండి, పైన అలాగే ఉండల్లాగా ఉంటుంది. అలా కాకుండా ముందే వేసుకున్నామంటే బాగుంటుందండి. ఇక్కడ తను ఏదో చెయ్యమని నాకు చెప్తే తను చెప్పింది రాకుండా నేను చేసిందే వచ్చిందిలేండి. చాలాసేపు అయితే నవ్వుకున్నాం కూడా. కానీ అందులో చూసిన వీడియోలో అందులో ఎంచక్కా కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేశారండి. బాగుండే అన్నమాట చూడడానికి వీడియోలో. ఇలా ఒక చిన్న మనకి పోబెట్టుకునే గిన్నె ఉంటుంది కదా చిన్నది, దీంట్లోనే చేయమంది కానీ నాకు అంటే 2 ఎగ్సా 1 ఎగ్ ఏం చెప్పలేదు. నేనేంటంటే మరీ 1 ఎగ్ సరిపోదు కదా, నేను మామూలుగా పిల్లలకి ఆమ్లెట్ వేసినా మాకు ఆమ్లెట్ వేసుకున్న కంపల్సరీ ఒక్కొక్కరికి 2 ఎగ్స్తో వేస్తానండి. నాకు అసలు ఒక్క ఎగ్గుతో ఆమ్లెట్ వేయడానికైనా రాదు, అంటే మరీ ఒక్కటి అది మరీ ఎంత ఉంటుందండి, మరీ ఒక ఎగ్ అంటే అది మరీ చిన్నగానే ఉంటుంది కదా, తిన్న ఫీలింగ్ కూడా రాదు కదా అనేసి నేనేంటంటే 2 ఎగ్స్తో చేస్తున్నానన్నమాట. నేను కలిపేటప్పుడు నా పక్కకు లేదు, ఇది చూశాక ఒకటే ఎగ్ అనుకుందంట తను, కాకపోతే ఇది 2 ఎగ్గులండి. ఇంకా ఇలా అంటే గిన్నె కూడా పెద్దగానే ఉందిలేండి, ఇందులో వేసి అది అలా రౌండ్గా తిప్పేయమందన్నమాట. సో ఇంకా ఇలా వేసినప్పుడు దీనిపైన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కొంచెం కారం అట్లా వేసి మంచి మసాలా ఐటమ్స్ వేసి మళ్ళీ దాన్ని తిప్పడం అండి. సో కానీ మా పాపకి ఏంటంటే అవి ఏమీ వద్దు, ఇట్లా ప్లెయిన్గా ఉండాలి. ఆమె ఏవి వేసినా కూడా మళ్ళీ వేరుతూనే ఉంటుంది అన్నమాట. అవి తినదు, తీసి పక్కకు పెట్టేస్తుంది. ఆ పక్కకు పెట్టడం ఏంటో కానీ దాంతోపాటే సగం ఎగ్గిపోద్ది అన్నమాట. ఇంకేంటంటే తను ఇలా తిప్పి వేయమని చెప్పింది. తిప్పి వేసేటప్పుడు అది కాస్త బ్రేక్ అయిపోయింది, నేను చెప్పినట్టు వినలేదు. ఎగ్గు కూడా చూసారా ఎట్లా వచ్చిందో. సో మొత్తం మీద మా పాప అయితే నాకు ఒక అవార్డు ఇచ్చింది, నీకు నేను చెప్పింది అస్సలు చేయరాదు అని. సర్లే ఫస్ట్ టైం అలాగే వస్తుంది, మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ ఎప్పుడైనా అనేసి ఏదో ఒకటి సర్ది చెప్పాను. కానీ మొత్తం మీద మాత్రం చాలా బాగుందనేసింది టేస్ట్. అంటే ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసినా అది అలాగే ఉంటుందండి, ఎంత కొత్త రకాలుగా చేసినా కూడా మనకి ఎగ్ ఆమ్లెట్ టేస్టే వస్తుందండి. దాంట్లో అసలు ఎలాంటి టేస్ట్ అయితే మారదు కదా, ఏమంటారు మీరు? నాకైతే అదే అర్థమైపోయింది.
సో మొత్తం మీద ఇదిగోండి ఇలా రౌండ్గా కావాలని చెప్పిందన్నమాట. అది మొత్తం మీద నేను చెప్పినట్టు విన్నా వినకపోయినా లాస్ట్కి అయితే నేను అనుకున్నట్టు వచ్చింది, మా పాప చెప్పినట్టే వచ్చింది. దాంట్లో టెన్షన్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ వేస్తే ఇంకా బాగుండేది కదా చిట్టల్లి. వేస్తానంటే వేస్తానంటే వద్దన్నావు ఎందుకు, ఇంకా కలర్ఫుల్గా అనిపించేది కదా అంటే, కలర్ఫుల్గా ఉంటే సరిపోతుందా, తినాల్సింది నేనే కదా, అన్నీ తీయాలడానికే టైం పట్టేది నాకు అనేసి ఇంకా తన ఆన్సర్ తను చెప్పేసింది అన్నమాట. సో మొత్తం మీద మా పాప అడిగినట్టు సింపుల్గా ఇలా ఎగ్ ఆమ్లెట్ అయితే చేసి ఇచ్చేసాను. ఇంకా తనైతే తినేసింది. ఇంకా కొంచెం కొంచెంగా ఒక్కొక్క బుక్క నాకు మా బాబుకి కూడా పెట్టేసింది. చూడండి ఎట్లుందని. అది ఎట్లున్నా అది ఆమ్లెట్ లానే ఉంటుంది. మళ్ళీ అందులో వేసింది జస్ట్ ఉప్పు, కారం, మసాలే కాబట్టి మరీ అంత ఏమీ ఉండదు అనేసి ఇంకా మేము అనుకున్నామన్నమాట. ఇంకా పాపకి వేసి ఇచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే టీ పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఈవినింగ్ అయిందంటే మనకి కంపల్సరీ టీ ఉండాలి. ఇంకా నాకేంటంటే ఈరోజు టీలో యాలక్కాయలు వేసుకోవాలనిపించిందన్నమాట. అంటే విలాచీలు ఎప్పుడు కాదులేండి, అప్పుడప్పుడు వేసుకుంటాను. అంటే నాకు మంచి ఫ్లేవర్ అంటే కావాలి అన్నప్పుడు వేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఒక 2 ఇలాచీలు అయితే వేసాను. వేసి ఆ తర్వాత టీ పొడి ఇంకా షుగర్ అదంతా కూడా వేసుకుంటానండి. ఒక 2 వేసాను, ఇంకొక 2 పక్కకు పెట్టేశాను. మరీ ఎక్కువగా వేసుకున్నానంటే కూడా మరీ ఎక్కువ ఫ్లేవర్ ఉన్నా బాగుండదండి, తాగాలనిపించదు. నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే షుగర్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేసుకోవట్లేదండి, నార్మల్గానే వేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా అబ్బాయి తాగుతాడేమో అనుకున్నాను కానీ వాడికి వద్దన్నాడు. అంటే పిల్లలకి ఎక్కువగా అలవాటు ఏమి ఉండదండి టీ తాగడం. కాకపోతే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి తాగాలనిపిస్తే కావాలంటారన్నమాట. అంటే ఇంట్లో క్యారీలు కానివ్వండి, టోసులు ఇట్లాంటివి ఉన్నప్పుడు చాలా వరకు పిల్లలిద్దరు ఏంటంటే క్యారీలు ఇష్టపడతారు టీలో తినడానికి. కాకపోతే కొంచెం మళ్ళీ మిగిలిన టీ ఉంటుంది కదా, ఆ టీ అంతా అలాగే వదిలేస్తారండి. అందులో ముంచుకునే వరకే తినేస్తారు. మిగిలిన టీ అయితే పారబోస్తారండి. ఇంకా అట్లా చేస్తారన్నమాట వాళ్ళిద్దరూ కూడా. ఇంకా టీ అయితే ఇక్కడ మరుగుతుందండి. ఇంకా అలువుగా ఇంకా నాకు ఇల్లు ఊడ్చేసుకొని ఇంకా పనులున్నాయి. ముందైతే టీ తాగేసిన తర్వాతే ఏ పనులైనా చేయాలనిపిస్తుందండి నాకు. ఇంకా టీ అయితే చక్కగా మరుగుతుందండి. అంటే కొంచెం మంట సిమ్ములో పెట్టేసి మరిగిస్తున్నాను. ఎక్కువ మంట పెట్టి మరిగించామనుకోండి మనకి ఆ టీ టేస్ట్ రాదండి అస్సలు. అంటే మనకి తెలుస్తుంది లేండి, అది తాగేటప్పుడు ఆ టేస్టే తెలుస్తుంది. మళ్ళీ నేను టీ కూడా మరీ ఎక్కువగా అయితే ఏమీ లేదండి, కొంచెమే తీసుకుంటున్నాను. నాకేంటంటే అప్పుడప్పుడు ఈవినింగ్ పడుకుంటాను కదా అండి, ఈవినింగ్ పడుకొని లెగవగానే కొంచెం తలనొచ్చినట్టుగా చాలా నీరసంగా అట్లా అనిపిస్తుందండి. ఇంక ఈ మధ్య పడుకోవడం అయితే తగ్గించేసాను. ఎందుకంటే నాకు పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి చాలా వరకు నాకు వాళ్ళతోనే మాట్లాడడము, ముచ్చట్లు పెట్టడము, పిల్లలతోనే సరిపోతుంది. కానీ ఇంకా అనుకోకుండా ఏదో ఒక రోజు పడుకుంటే మాత్రం ఇట్లా కొంచెం హెడేక్ వచ్చినట్టు, తల నీరసంగా అట్లా అనిపిస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను టీ తాగేసి ఇంకా సింకులో అయితే గిన్నెలు ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ముందు ఏంటంటే స్టవ్ అంతా కూడా తుడిచానంటే నాకు ఆ తర్వాత గిన్నెలు తోముకోవడానికి నచ్చుతుందండి. మళ్ళీ ఇదంతా కూడా కిచెన్ కౌంటర్ తుడవకుండా గిన్నెలు తోమితే ఏంటో ఇంకా మళ్ళీ అంతా క్లీన్ చేయాలా అన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇంక ఇక్కడ చిమిని కూడా క్లీన్ చేశానండి. ఈ మధ్య చిమిని ఏంటంటే డైలీ నీట్గా తుడుస్తున్నాను. అలా తుడిస్తే అంటే నీట్గా ఉంటుందన్నమాట. మనకి దానికి ఒక స్టాండ్ ఉంది కదా చూసారా లోపల, అది తీసి నేను ఈ మధ్య ఏంటంటే 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. ఇది తీసుకొచ్చిన కొత్తలో మాత్రం చాలా వరకు యూజ్ చేసాం కాబట్టి, అంటే ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ చేసిన, నాన్ వెజ్ వండినప్పుడు, పోపులు పెట్టినప్పుడు అది ఎక్కువగా ఆన్ చేస్తాం కదా, ఇంకా ఆ ఆయిల్ అన్నది తొందరగా పైనకి వెళ్ళి ఆ స్టాండ్కే మొత్తం అతుక్కుపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. దానిపైకి చిల్లుతుంది కదా గాలికి, అట్లా అయ్యేదన్నమాట. కాకపోతే ఈ మధ్యలో అంత జిడ్డు అయితే పట్టట్లేదండి. ఇంక అందుకే నేను 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తున్నాను. ఇంతకుముందు 15 డేస్కి ఒకసారి, అంటే 2 వారాలకు ఒకసారి అట్లా చేసేదాన్ని. ఇంకా ఈ మధ్య అయితే అప్పుడప్పుడు చేస్తున్నానండి. చెయ్యాలి, ఈ మధ్యలో ఎప్పుడు చేశానంటే నాకు ఐడియా లేదు. పిల్లలు రాకముందు చేశానండి, ఇంక అప్పటి నుండి చేయలేదు. మళ్ళీ ఈ మధ్యలో ఇదంతా కూడా నీట్గా తీసి లోపల కూడా మొత్తం తుడిచేస్తానండి. లోపల మనకి మొత్తం రౌండ్గా వైట్గా ఉంటుందన్నమాట. దానికి కూడా ఆయిల్ మరకలు పట్టి జిడ్డుగా ఉంటుందండి, అది కూడా తుడిచేసుకోవాలి.
ఇంకా నాకు మరీ అంత కష్టం ఏం అంటే అనిపించదన్నమాట. నాకు అందేలాగే ఉంది కాబట్టి నేను చైర్ వేసుకొని అక్కడ అంటే స్టవ్ పక్కకి జరిపేసి అక్కడ చైర్ వేసుకొని ఇంకా నీట్‌గా తుడుచుకుంటానన్నమాట. నాకు అది ఏమంత పెద్ద కష్టంగా అనిపించదు. కానీ స్టార్టింగ్‌లో నాకు తెలవకప్పుడు అంటే మా వారిని క్లీన్ చేసి చేయమనేదాన్ని. ఎందుకంటే కరెంట్‌కి సంబంధించినవి ఏదైనా ముట్టాలంటే మనకు తెలియదు గదా అండి. వాళ్ళకంటే తెలిసుంటది జెంట్స్‌కి. మనకు మరి అంత ఏం తెలీదు కాబట్టి కొంచెం అట్లా భయం అనిపిచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు నాకు నేను ఈ పనులన్నీ చేసేసుకుంటున్నానండి. ఇంకిక్కడ గిన్నెలైతే తోమేసుకోవడము, కడిగేసుకోవడం కూడా అయిపోయిందండి. గిన్నెలు మరీ ఎక్కువగా ఏమి లేవు. ఇంకా నాకు ఇప్పుడు ఈవినింగ్ వంట అంటే ఏం లేదండి, రైస్ పెట్టాలి. కొంచెం బగారా రైస్ ఉంది. కాకపోతే పిల్లలిద్దరు తినరు. ఎట్లాగో మళ్ళీ వాళ్ళకి వేడి వేడిగా రైసే అడుగుతారు. పిల్లలిద్దరికి కూడా రైస్ పెట్టేసి ఇంకా మా వారికైతే గటక ఉందండి. ఇంకా నా వరకి బగారా రైస్ ఉందన్నమాట. నేను అది తినేస్తాను. ఇంకా మార్నింగ్ చేసిన మటన్ కర్రీ ఉంది కాబట్టి ఇంక ఇప్పుడు నైట్కి కూడా మేము అదే తినేస్తామండి. పిల్లలకి మాకు అదే అవుతుంది. ఇంకా ఇట్లా ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువగా మనకి అంటే మార్నింగ్ కర్రీ, ఈవినింగ్ కర్రీ ఉండదండి. మటన్ తీసుకొచ్చినా ఎక్కువగానే తీసుకొస్తారండి. మరీ మా వారు ఏంటంటే అసలు పిల్లలు అంటే వాళ్ళు ఇష్టంగా నచ్చినంత తినాలి. అంటే కొంచెం తీసుకొచ్చి వాళ్ళకు సరిపోకుండా ఉండొద్దు అన్న ఫీలింగ్‌తోని ఎక్కువగా తీసుకొస్తారండి. అదేంటంటే మిగిలిపోద్దన్నమాట. మిగిలితే మా వారికి తినాలనిపిస్తే తింటారు. ఇంకా మాకైనా తినాలనిపిస్తే తింటాం. లేకపోతే మిగిలిందంతా వేస్టే కదా అండి. సో, అలా చెప్తే ఇంకా మా వారికి అట్లా ఉండదన్నమాట. అంటే కొంచెం తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. తనకేంటంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈవినింగ్ కూడా స్కూల్ నుండి వచ్చాక ఉందా? ఉందా? అని అడిగేవాళ్ళన్నమాట. అంటే వాళ్ళకి అంత ఇష్టంగా అడిగేవాళ్ళు కదా! సో, అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోకైతే లైక్ చేయండి.